అందరికీ నమస్కారం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేయండి. ధన్యవాదాలు. శ్రీ గురుభ్యో నమః. శ్రీరామకృష్ణ కథామృతం సంగ్రహం. రచన మహేంద్రనాథ్ గుప్త. గృహస్థులకు ఉపదేశం. ఆదివారం ఆగస్టు 13, 1882. నేడు అమావాస్య తిథి. అప్పుడు సమయం సాయంత్రం 5 గంటలు. దక్షిణేశ్వరాలయంలో శ్రీరామకృష్ణ పరమహంస తమ గదిలో కేదారాది భక్తులతో సంభాషిస్తున్నారు. కేదార్ చటర్జీ ఇల్లు హాలీశహర్లో ఉంది. అతడు ప్రభుత్వ అకౌంటెంట్గా పనిచేస్తూ ఉండేవాడు. ఢాకాలో చాలా సంవత్సరాలు నివసించాడు. ఆ రోజుల్లో విజయకృష్ణ గోస్వామి కేదార్తో శ్రీరామకృష్ణుల గురించి మాట్లాడటం కద్దు. భగవన్మహిమల గురించి వినగానే కేదార్ కళ్ళు అశ్రుపూరితలవుతాయి. అతడు లోగడ బ్రహ్మ సమాజస్థుడు. శ్రీరామకృష్ణులు తమ గదికి దక్షిణాన ఉన్న వసారాలో భక్తులతో పాటు కూర్చొని ఉన్నారు. రామ్, మనోమోహన్, సురేంద్ర, రాఖాల్, భవనాథ్, మా ప్రబుధులు కూడా ఉన్నారు. నేడు కేదార్ ఒక ఉత్సవం కోసం ఏర్పాట్లు చేయించాడు. సంకీర్తన కూడా జరుగుతోంది. అందునిమిత్తం రామ్ ఒక గాయకుడిని తోడ్కొని వచ్చాడు. రోజంతా ఆనందోత్సాహమే. గాయకుడు పాట పాడుతుంటే శ్రీరామకృష్ణులు తమ గదిలోని చిన్న మంచం మీద కూర్చొని సమాధిమగ్నులైనారు. మా తదితరులు మంచం సమీపంలో నేల మీదే కూర్చొని ఉన్నారు. బాహ్యస్పృహలోకి వచ్చాక రామకృష్ణులు సమాధి తత్వాన్ని గురించి ఇలా చెప్పసాగారు. సచ్చిదానంద లబ్ధి పొందితే సమాధి కలుగుతుంది. ఆ స్థితిలో కర్మ త్యాగమవుతుంది. గాయకుడు రాలేదనే మదనపడుతూ ఉన్నాం. ఇంతలో గాయకుడు వచ్చేశాడు. ఇక గాయకుడు పేరు ఎత్తవలసిన అవసరం లేదు కదా. తేనెటీగా ఝుంకారం చేసేది పువ్వు మీద కూర్చునే వరకే. కానీ సాధకుడు కర్మత్యాగం చేయకూడదు. పూజ, జపధ్యానాలు, సంధ్యావందనాది కర్మలు, తీర్థాటనం ఇవన్నీ చేయవలసిందే. భగవత్ సాక్షాత్కారానంతరము ఎవరైనా విచారణ చేసే పక్షంలో అతడు పువ్వు నుండి తేనె గ్రోలుతున్నప్పుడు మెల్లగా ఝుంకారం చేసే తేనెటీగ వంటివాడు. గాయకుడు బాగా పాడాడు. శ్రీరామకృష్ణులు ఎంతో ఆనందించారు. గాయకుడితో ఇలా అన్నారు. ఏ వ్యక్తికైనా ఏదో ఒక గొప్ప గుణం, సంగీతం కానీ ఏదైనా విద్యలో నైపుణ్యం కానీ ఉంటే అతడిలో భగవత్ శక్తి ప్రత్యేకంగా ఉందని గ్రహించు. దానికి గాయకుడు ఇలా అన్నాడు. మహాశయ, భగవంతుణ్ణి పొందటానికి ఏమిటి మార్గం? రామకృష్ణులు: భక్తే సారం. భగవంతుడు సర్వభూతాల్లోనూ విరాజిల్లుతున్నాడు. గాయకుడు: అలాగైతే భక్తుడని ఎవరిని సంబోధించటం? రామకృష్ణులు: ఎవడి మనస్సు సదా భగవంతుడి మీదే నెలకొని ఉంటుందో అతడే భక్తుడు. అహంకారం, అభిమానం ఉంటే భక్తుడు కాజాలడు. నేను అనే కొండ శిఖరాన భగవంతుని కరుణ అనే వర్షపు నీరు నిలవదు, జారి కిందకు పడిపోతుంది. నేను కేవలం యంత్రాన్ని. కేదారాది భక్తులతో: అన్ని మార్గాల ద్వారా భగవంతుణ్ణి పొందవచ్చు. అన్ని మతాలు సత్యమే. మేడ మీదకి ఎక్కడమే కావాల్సింది. దాన్ని నువ్వు సరైన మెట్లు ఎక్కి సాధించవచ్చు. చెక్క మెట్లు ఎక్కిపోవచ్చును, లేదా నిచ్చెనెక్కి అయినా పోవచ్చును, లేక పగ్గం కానీ పాతిన వెదురు బొంగు కానీ పట్టుకొని ఎక్కవచ్చును. ఇతర మతాల్లో మూఢ విశ్వాసాలు, లోటుపాట్లు ఉన్నాయని మీరనవచ్చు. ఉంటే ఏమిటి? ఉంటే ఉండని. నేను చెప్పేదేమంటే అన్ని మతాల్లోనూ లోటుపాట్లు, మూఢ విశ్వాసాలు ఉంటాయి. నా గడియారమే సరైన సమయం చూపుతోందని ప్రతి ఒక్కరూ భావిస్తారు. కావలసింది భగవంతుని పట్ల వ్యాకులతమైన ప్రేమ, ఆయన మీద మనస్సు లగ్నమవ్వటం. ఆయన అంతర్యామి. అంతరంగంలోని ప్రేమ, వ్యాకులతలను చూస్తాడు. ఒక తండ్రికి అధిక సంతానం ఉందని అనుకుందాం. పెద్ద పిల్లవాడు తండ్రిని నాన్న అని స్పష్టంగా పిలుస్తాడు.
చిన్నపిల్లలు నా లేక నానా అని పిలుస్తారు. నా లేక నానా అని వారి మీద తండ్రి కోపగించుకుంటాడా? వాళ్ళు చిన్నపిల్లలు, ఇంకా సరిగ్గా ఉచ్చరించలేకపోతున్నారనే కానీ తననే పిలుస్తున్నారని తండ్రి ఎరుగడా? తండ్రికి పిల్లలందరూ సమానులే. అలాగే ఒక భగవంతుని భక్తులు అనేక పేర్లతో పిలుస్తున్నారు. ఒక చెరువుకి 4 వైపులా ఘట్టాలున్నాయి. హిందువులు ఒక ఘట్టంలో నీరు తాగుతూ ఆ నీటిని జలం అంటున్నారు. మరో ఘట్టంలో మహమ్మదీయులు నీరు తాగుతూ పానీ అంటున్నారు. అలాగే ఆంగ్లేయులు మరో ఘట్టంలో నీరు తాగుతూ వాటర్ అంటున్నారు. మరో ఘట్టంలో ఆక్వా అంటున్నారు. భగవంతుడొక్కడే గాని ఆయన్ను వేర్వేరు పేర్లతో పిలుస్తారు. స్వస్తి. స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతారవరిష్టాయ రామకృష్ణాయ తే నమః. మిత్రులారా, నాదొక మనవి. ఇది పుస్తకంలోనిది కాదు, నా అభిప్రాయం. మన గురువులు మహానుభావులు కాబట్టి అన్ని మతాలు ఒకటేనని మనకు నేర్పించారు. అది మనము పాటించాము. కానీ ఇతర మతాల వారు వారి గడియారంలోని సమయాన్ని మాత్రమే పరిగణలోకి